మేము సెలెక్ట్ చేసుకుంది అయితే ఇదన్నమాట. 65 pounds ఉంది. అన్ని క్యూట్ ఉన్నాయా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. నేను వచ్చి ఫస్ట్ టైం ఇవాళ నాటుకోడి ఫామ్కి వచ్చాను అనమాట. ఇక్కడ మటన్ అండ్ నాటుకోళ్ళు ఉంటాయంట. సో నేనైతే ఎప్పుడు రాలేదు ఫామ్కి, ఎప్పుడు మా హస్బెండ్ వెళ్ళి తీసుకొని వస్తారు. సో మనకేంటంటే యూజువల్గా ఎంత స్టోర్లో తెచ్చుకున్నా కానీ ఆ టేస్ట్ అయితే రాదు కదా, ఫ్రెష్ మటన్ ఫ్రెష్ చికెన్కి వచ్చినంత టేస్ట్. అండ్ ఇక్కడ అమెరికాలో మనకి దొరికే అన్ని మోస్ట్లీ ఆస్ట్రేలియన్ గోట్స్. మనం స్టోర్లో మటన్ తెచ్చుకుంటున్నాము అంటే అది మోస్ట్లీ ఆస్ట్రేలియా నుంచి వచ్చే గోట్సే ఉంటాయి. ఆస్ట్రేలియన్ గోట్సే మనకి ఇక్కడ మటన్ అమ్ముతారు. సో అవి కంటైనర్స్లో వచ్చి అన్నన్ని రోజులు ఉండి, సో మాకైతే అస్సలు నచ్చదు టేస్ట్ అది. అండ్ చాలా ఇయర్స్ నుంచి మేము ఇట్లాగే మటన్ ఫామ్లో తెచ్చుకుంటాం అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఒక గోట్ తీసుకుంటే ఒక 30 pounds వేస్ట్ అంతా పోయి ఒక 30 pounds అట్లా వచ్చిన ఒక 5-6 ఫ్యామిలీస్ కలిసి తీసుకుంటాం అన్నమాట, షేర్ చేసుకుంటాము. సో అది ఒక 2 times వస్తుంది. డెన్వర్ అవుట్స్కర్ట్స్లో కూడా ఒక ఫామ్ ఉంది. నేను, ప్రతాప్, అమ్ము, కికి వచ్చామన్నమాట ఇవాళ ఫామ్కి మటన్ తీసుకొని వెళ్దాము అని చెప్పి. సో పిల్లలు అయితే చూసి అవి ఎంజాయ్ చేస్తారు యానిమల్స్ చూసి అని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఈ ఫామ్ అయితే మామూలు బేసిక్గా ఉందన్నమాట, పెద్ద హడావిడేం లేదు. ఇక్కడ వచ్చి చికెన్, గోట్స్, పీకాక్స్, ర్యాబిట్స్, కొన్ని కైండ్స్ ఆఫ్ బర్డ్స్, పీజియన్స్ ఉన్నాయి, ఇక్కడ ఈము ఉన్నాయి. సో అలాగా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయన్నమాట మీట్ కోసం. నేను షాక్ అయింది ఏంటంటే పీకాక్స్ని కూడా మీట్ కోసం అమ్ముతున్నారు ఇక్కడ. మేమైతే ఒక నాటుకోడి అండ్ ఒక గోట్ తీసుకుందాము అని వచ్చామన్నమాట. గోట్ ఎందుకు అంటే ఇక్కడ డెన్వర్లో మాకు యాక్చువల్లీ ఇవాళ ఈవినింగ్ ఒక పార్టీ ఉంది. సో దానికి మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము. అండ్ చాలామంది షేర్ చేసుకుంటాము అని చెప్పారంట, ప్రతాప్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. సో అందుకని చెప్పి ఒక హోల్ గోట్ తీసుకుందాము అని వచ్చాము. ఈ ఫామ్ అయితే మనకి డెన్వర్ సిటీ నుంచి ఒక 1 hour డ్రైవ్ పట్టిందనమాట, అవుట్స్కర్ట్స్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే గోట్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. మాకైతే పెద్దదేం అవసరం లేదు, ఒక చిన్న సైజ్ అయితే సరిపోతుంది. మేము సెలెక్ట్ చేసుకున్నది వచ్చి ఒక 60 pounds ఉంది, అరౌండ్ 30 kgs ఉంది. హాఫ్ వేస్ట్ పోయినా కానీ ఇంకొక హాఫ్ మనకి మీట్ సరిపోతుంది. నేనైతే ఫామ్కి ఎప్పుడు రావడానికి ధైర్యం చేయలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. పిల్లలైతే ఎంజాయ్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి ఎందుకు వచ్చామో తెలియదు కాబట్టి. కికి అయితే బాగా ఎంజాయ్ చేసింది యానిమల్స్ చూసి. పిలుస్తుందా? ఏం చెప్తుంది? అమ్ము అంటుందా? కిక్కి కావాలన్నట్లేదా? ఈ డెన్వర్ సిరీస్ వీడియోస్లో మీరు కిక్కిని బాగా చూసుంటారు, ప్రీవియస్ వీడియోస్ కూడా చూసుంటే. కిక్కి వచ్చి మా కజిన్ వాళ్ళ పాప అనమాట, వాళ్ళు డెన్వర్లో ఉంటారు. తనకి వ్లాగింగ్ అంటే చాలా ఇష్టం, నాతో కాంపిటీషన్ వస్తుంది. గోట్స్ అమ్మివి. దిస్ ఇస్ కాలింగ్. ఇది పిలుస్తుందా? చికెన్ పిలుస్తుందా? ఎలా పిలిచింది కికి? ఏదమ్మా? చికెన్ సో క్యూట్ ఉన్నాయా? బేబీ చికెన్స్ అన్ని క్యూట్ ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళి చూద్దాం? అక్కడికి వెళ్ళకూడదు మనం, అక్కడికి ఓన్లీ గోట్సే వెళ్ళాలి. సో మేము సెలెక్ట్ చేసుకుంది అయితే ఇదన్నమాట. 65 pounds ఉంది. సో మనకి వేస్టేజ్ అంతా పోతే అరౌండ్ 32 pounds అట్లా వస్తుందంట. బేబీ చికెన్స్ నాప్ టైం వెళ్ళింది, ఆ కార్డ్కి వెళ్తురు నైట్ టైం. ఆ ఫేస్ చూడు, రెడ్గా అయిపోయింది. నీ ఫేస్ కూడా రెడ్గా అయిపోయింది. నీ ఫేస్ ఎందుకు కికి రెడ్గా అయిపోయింది చూడు. హట్. వేరే యానిమల్స్ చూద్దాం రండి. పీకాక్స్ చూద్దాం. ఇది ఫారెస్ట్ లాగా ఉంది, మరియు వచ్చేస్తాం ఇక్కడ. ఫామ్ లాగా ఉంది. సో మనం ఫామ్లో ఉన్నాం, అందుకే మనం
డక్స్కి ఫుతులు చేస్తున్నాం వెళ్ళమ్మ. సరియా ఏయ్ లుక్ ఎట్ దట్. సో ఇక్కడ కూడా ఉన్నాయి పీకాక్స్ వెనక లోపల ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూసాక కామెంట్ చేయండి ఈ వీడియోకి వ్లాగర్ నేనా కికీనా అని. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ కామెంట్స్. చూస్తున్నారు కదా అక్కడ ఒక 2 వైట్ పీకాక్స్ ఉన్నాయి. సో మేము వచ్చినప్పుడే ఇలా వేరే వాళ్ళు కూడా వచ్చారు తీసుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తే క్వెయిల్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారో నాకు తెలియదు తెలుగులో ఏమంటారో. వెనక్కి వెళ్ళిపోము. You want to see? Go. తల మీద ఏదో ఉందన్న దానికి. సో చూస్తున్నారు కదా ఇలా నీట్ క్లీన్ చేసి తర్వాత మళ్ళీ అటు ఇటు మారుస్తూ ఉంటారు కేజెస్లోకి. మనకి ఇక్కడ చూస్తే చికెన్స్కి ఇట్లాగా పెద్ద పెద్ద కేజెస్ ఉన్నాయి. అన్నీ ఒకే దాంట్లో గుంపులు గుంపులుగా వేయకుండా విడివిడిగా వేస్తున్నారు. ఆస్ట్రిచ్ ఆస్ట్రిచ్ అమ్మ అది పొడుస్తుంది దగ్గరికి వెళ్ళకూడదు. ఇక్కడ వచ్చి ఉన్నాయి ఆస్ట్రిచెస్ ఈమూస్. ఓకే ఆ లోపల ఒక హార్స్ ఉంది వైట్ హార్స్ బాగుంది నీట్గా. మేము ఓన్లీ మీటే తీసుకుంటాం కాబట్టి అరౌండ్ 13 to 14 kgs వచ్చింది. మిగతా వేస్ట్ అంతా పోగా మనదైతే అయిపోయింది అనమాట తీసుకున్నాము. అండ్ పిల్లలు అయితే చక్కగా యానిమల్స్ డక్స్ బర్డ్స్ డక్స్ పీకాక్స్ చికెన్స్ గోట్స్ అన్నీ చూసి ఎంజాయ్ చేశారు బాగా. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము అయిపోయింది. అండ్ మనకి మటన్ వచ్చి అరౌండ్ 25 pounds వచ్చిందనమాట మనకంటే వేస్ట్ అంతా పోగా. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడే. Hope you guys like this video. If you guys like it, please make sure to like, share and subscribe. Bye. See you guys in our next video. ఫామ్ నుంచి ఇంటికి వచ్చేపాటికైతే 5 అయింది. 7:30 కల్లా బిర్యానీ రెడీ అయిపోయి పార్టీకి కూడా వచ్చేసాము. సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో మా గ్రూప్లో అందరికీ ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఈ రెసిపీ కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి తప్పకుండా. సో ఎక్కువ మంది కామెంట్ చేస్తే మేబీ మా హస్బెండ్కి చెప్పి ఈ రెసిపీ షూట్ చేస్తాను. Yeah, that's it. Hope you guys liked it. Bye.